తెలుగుదేశం పార్టీ మనసులో ఏముందోనే కాదు, తెలుగుదేశం పార్టీ ఎలా సాగాలో కూడా రాసేటటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతులు వాళ్ళే పల్నాడు హత్య వచ్చేటప్పటికి సొంత పార్టీలోని 2 వర్గాల మధ్యన పోరాటం అని రాశారు. అట్లాగే తెలుగుదేశానికి అనుకూలంగానే వ్యవహరించే లోకల్ పోలీస్ శాఖ కూడా అదే విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతోనే ఆ వార్త రాశారు. గతంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకి, అట్లాగే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి మధ్యన జరిగినటువంటి ఘర్షణ వాతావరణపు ఫలితమే అన్నటువంటిది తేలున్నది. అయితే తాజాగా దీన్ని ఎలాగైనా రాజకీయ వాదం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేశారు జోలకంటి ఎప్పుడైతే పోలీసులకి వార్నింగ్లు ఇవ్వటం, ఆ పైన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ దీని వెనకాల పిన్నెళ్ళు ఉన్నారంటూ ఆరోపణలు చేయడంతో, అంటే వైసీపీని కావాలని ఇందులోకి లాక్కొచ్చారు. ముందుగా మామూలుగా అది పోలీస్ దర్యాప్తులో ఏమైనా తేలి ఆ ఆస్పెక్ట్లో ఉంటే పర్లేదు, కానీ ఆ నిందితులు వీళ్ళతో టచ్లో ఉన్నారు అన్నటువంటి పేరును చూపించేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. దీంతో పిన్నెల్లి అతని సోదరుడు వెంకటరామరెడ్డి మీదన 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జవిశెట్టి సీను A1గా, A2గా తోట వెంకటరామయ్య, A3గా తోట కొరవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, వీళ్ళు మర్డర్లో డైరెక్ట్. ఆ తర్వాత కావాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఇందులోకి చేర్చారు. తద్వారా ఫ్యాక్షన్ రాజకీయాలలో ఈ గొడవలు వదిలిపెట్టబోమన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు.